రావుల వెంకటరెడ్డి గారు, హైకోర్టు అడ్వకేట్ గారు ఉన్నారండి? ఉన్నానండి. రావుల వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఆపరేషన్ కగార్ ద్వారా ఇప్పటి వరకు 600 మందిని మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. అదే పాకిస్తాన్ తోటి అంటే వారు ముష్కరులు, దేశద్రోహులు, వారు వచ్చేసి ముంబైలో అటాక్ చేస్తారు, 100 మందిని చంపుతారు, బాంబ్ బ్లాస్ట్ చేస్తారు, అమాయకులను చంపుతారు. అటువంటి పాకిస్తాన్ తోటి చర్చలకు కాల్పుల విరమణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఏదైతే పీడిత వర్గాల కోసము, ఏదైతే అటవీలో ఉండేటువంటి బలహీనుల కోసము పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టుల పైన ఎందుకు చర్చలు అంటే సుముఖంగా లేదు? ముఖ్యంగా పెట్టుబడిదారులు దీని మీద ఏమైనా ప్రెషర్ చేస్తున్నట్టు ఏమైనా అనుకోవచ్చా మీ ఆలోచనలో? ఓకేనండి. ముందుగా ఈ ప్యానెల్లో ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ దేశంలో ఇవాళ ఈ రోజున ఏం జరుగుతూ ఉందంటే, ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తలేడు, రాసేవాడు రాస్తలేడు, మాట్లాడేవాడు మాట్లాడతలేడు, ఎవరు ఏ విషయం చెప్పాలనో చెప్పదలుచుకోలేక పోతా ఉన్నారు. ఈ దేశం ప్రజాస్వామ్యంలో భారతదేశము అనేది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతూ ఉందనేది ఈ పౌర సమాజము, ఇక్కడ బుద్ధిజీవులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రశ్నించాలనుకునే వాళ్ళు కూడా ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేకపోవడానికి కారణం ఈ భారతదేశ పరిపాలకులు. ఇవాళ ఈ పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందంటే, ఒక నరహంతక పరిపాలన సాగించుకుంటూ ఈ దేశాన్ని ఒక టెర్రరైజ్ చేయాలనే కోణంలో ఆలోచన జరుగుతూ ఉంది. నేను ఏమంటా ఉన్నానంటే, ఈ దేశంలో అనేకమైన పేర్ల రూపంలో కొన్ని సంస్థలని రూపు లేకుండా చేస్తామని చెప్పేసి, ఎరాడికేట్ చేస్తామని చెప్పేసి, కొన్ని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాంచి అనేక పేర్లతోటి జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ సిద్ధాంతం కానీ ఏ సంస్థ కానీ ఇంతవరకు రూపుమాపలేదు. వాళ్ళు ఎరాడికేట్ చేయలేకపోయారు ఈ పాలకులు. అదే రూపంలో ఈ భారతదేశానికి గత 10 సంవత్సరాలుగా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఈ పాలకులు, ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో పరిపాలిస్తున్న పాలకులు, ఇది ఈ సబ్జెక్ట్ అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ అనేక రాష్ట్రాలలో, ఎందుకంటే నేను ఒక న్యాయవాదిగా, ఒక డెమోక్రటిక్గా, ఈ చట్టం పైన అవగాహన ఉన్న వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఏ వ్యవస్థలోనైనా ఏది చేయాలన్నా దానికి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో కొన్ని మనం పొందుపరుచుకున్నాము, కొన్ని ఆర్టికల్స్ పొందుపరుచుకున్నాం. దాని ప్రకారంగా నడవాలి తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేసి ఈ వ్యవస్థలో మేము ఒక టెర్రరైజ్ చేస్తామని చెప్పేసి పాలన చేస్తామంటే ఈ దేశము, ఈ పౌర సమాజం కానీ ఇప్పటికీ ఒప్పుకోదు. తాత్కాలికంగా ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆ అడవులలో, కర్రగుట్టలలో ఉన్న కొంతమంది వ్యక్తులను చంపొచ్చు, కానీ ఒక సిద్ధాంతాన్ని చంపలేవు. అది ఒక వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు. ఆ సిద్ధాంతం ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ వాడవాడల్లో, ప్రజలలో ఎక్కడో అంత ఒక 4 గౌరవ వ్యక్తుల వాళ్ళ మనసులలో ఉంటది. ఆ మనసులలో సిద్ధాంతాన్ని నువ్వు రూపుమాపలేవు కదా. కొంతమంది వ్యక్తులను చెప్పగలుగుతావు, కానీ వ్యక్తులు ఇవాళ ఈ పీపుల్స్ వార్ కానీ, మావోయిజం కానీ, ఇంకోటి కానీ కొన్ని వ్యక్తులతో ఏర్పడ్డ ఈ వ్యవస్థ, వ్యక్తులతో ఏర్పడి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మావోయిజం భావవ్యాప్తి చెందిందంటే ఆ ప్రజలకు, ఆ పౌర సమాజానికి ఉన్న కన్సర్న్ వీళ్ళు మావోయిస్టులు కానీ ఏ విధంగా ఎందుకు చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ దేశం పట్ల పోరాటం చేసుకుంటూ వాళ్ళు ఏమి అడగకుండా, వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి, వాళ్ళ ఒక భూములు సంపాదించుకోకుండా, బంగ్లాలు సంపాదించుకోకుండా, డబ్బులు లేకుండా, వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే ఎంతో గొప్పగా చదువుకొని ఉండి ఈ దేశానికి ఇంజనీర్లు అయ్యేటోళ్ళు ఉండి, సైంటిస్టులు అయ్యేటోళ్ళు ఉండి, ఈ వ్యవస్థ పట్ల ఒక ప్రశ్నించబడాలి, ఈ వ్యవస్థని మనం కాపాడాలని చెప్పేసి ఒక విశాల దృక్పథంతో, ఒక విశాల రాజ్యం కొరకు, విశాల ఒక సిద్ధాంతం కొరకు పనిచేద్దామని పోయిన వ్యక్తులు వాళ్ళను, కొంతమంది వ్యక్తులను చంపొచ్చు, కానీ సిద్ధాంతాన్ని ఇప్పుడు చంపలేవు. ఆ సిద్ధాంతం ఈ వ్యక్తులు అనేకమైన ప్రజలలో, పౌర సమాజంలో, డెమోక్రేట్లలో, వాళ్ళందరూ కొంత వ్యక్తులలో ఇప్పుడు ఈ సిద్ధాంతం అనేది ఉంటుంది. కానీ ఇవాళ ఈ పాలకులు నిజంగా చేయవలసిన పని ఏంటంటే, ఇవాళ ఈ భారతదేశంలో ఒక ఆర్థిక ఉగ్రవాదం జరుగుతూ ఉంది.
ఆ ఆర్థిక ఉగ్రవాదాన్ని నువ్వు నిర్మూలించాలి. ఈ దేశంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల నువ్వు పరిపాలన చేయాలి. ఈ దేశంలో అనేకమైన ప్రజలు తారతమ్యాలు, ఇలా ఆదివాసుల కానీ ప్రజల యొక్క మౌలిక అవసరాలను కానీ వాటి పట్ల దృష్టి పెట్టి నువ్వు ఈ పరిపాలన సాగించాలి. కానీ నువ్వు ఇవాళ ఈ భారతదేశంలో ఆల్ పార్టీస్ని నేను ముక్తు భారత్ చేసి నేను ఒక్కనే ఉంటా అంటే ఈ చరిత్రలో ఎవరు ఉండరు. ఇలాంటి చరిత్రలో అనేక మంది కనుమరుగైపోయారు. నువ్వు మొదటోని కాదు, చివరోని కావు. ఈ దేశంలో అనేక మంది రేపు రాజ్యాలు ప్రజలకు తిరుగుబాటు వస్తే రేపు మీరు అధికారంలో ఉండకపోవచ్చు. ఇవాళ అధికారం ఇచ్చిందని చెప్పేసి ప్రజల సంక్షేమం గురించి పనిచేయాలి తప్ప ఈ ప్రజలను చంపుకుంటూ పోతూ మేము ఈ పరిపాలన ఈ విధంగానే సాగిస్తాం, ఒక టెర్రరైజ్ చేసుకుంటూ ఈ పరిపాలన సాగిస్తాం, ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు ఉండొద్దు అనే ఆలోచన విధానంతో ఈ రాజ్యం పరిపాలన చేయాలనుకుంటే అది తప్పు అని చెప్పేసి నేను ఒక డెమోక్రటిక్ గా, ఒక న్యాయవాదిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదే క్రమంలో ఈ దేశంలో మావోయిజాన్ని కానీ ఇంకోటి కానీ ఏది రూపుమాపాలంటే మీ వల్ల కాదు. ఎందుకంటే మీరు మీ దగ్గర ప్రశ్నించే వాళ్ళు ఇవాళ దేశంలో అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటాలు జరిగితే కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీకి మీనింగ్ ఉండాలంటే ప్రశ్నించేవాడు ఉండాలి, ప్రశ్నింపబడేవాడు ఉండాలి. కాబట్టి ఆ సిద్ధాంత రీత్యా ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలు ఉండాలి. కానీ నువ్వు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రూపుమాపాలనుకోవడం తప్పుగా అవుతుందని చెప్పేసి నేను అంటాను.